హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చికెన్ ఫ్రై ఎలా చేయబోతున్నామో చూడండి. ఫస్ట్ ఒక కడాయి పెట్టుకోవాలి. దాని తర్వాత కొంచెం ఆయిల్ పోసేసుకుందామండి. కొంచెం ఆయిల్ వేడెక్కాక మనం కడుక్కున్న చికెన్ వేసేసుకుందాం. ఆ చికెన్ అంతా మొత్తం వేసేసుకుందామండి. వేసేసుకున్న తర్వాత కొంచెం 2 స్పూన్స్ సాల్ట్ అనేది వేసుకోవాలి. మేమైతే పింక్ సాల్ట్స్ వేసుకుంటున్నామండి. మీరు ఏ సాల్ట్ అన్నీ వేసేసుకోవచ్చు, టేస్ట్ని బట్టి వేసుకోవాలండి. టేస్ట్ని బట్టి వేసుకోవాలి. తర్వాత మూత పెట్టిన తర్వాత ఇట్లా వాటర్ వస్తాయి. వాటర్ వచ్చిన తర్వాత మనం బాగా ఒక 5 మినిట్స్ తిప్పేసుకుందాం. ఈ ఐటమ్స్ అనేవి మనం చికెన్ ఫ్రైలో ఏమేమి వేసుకుంటున్నామో అన్నీ తెలుసుకోవడానికి. ఆ వాటర్ అన్ని కొంచెం దిగిపోయిన తర్వాత మళ్ళీ మనం ఒక 5 మినిట్స్ తిప్పేసుకుందామండి. తిప్పేసుకున్న తర్వాత మనం కొంచెం కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు వేసుకొని తర్వాత మళ్ళీ ఒక 5 మినిట్స్ తిప్పేసుకుందామండి. తిప్పేసుకున్న తర్వాత మనం కొంచెం 2 స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి. మేము కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాము. మీ ఇష్టం అండి. కొంచెం 2 స్పూన్స్ అన్నీ వేసుకోవచ్చు, 1 స్పూన్ అన్నీ వేసుకోవచ్చు అండి. అది కూడా ఒక ముక్కలకి బాగా పట్టేలాగా తిప్పేసుకుందాం, లేకపోతే నీ వాసన అనేది వస్తుంది. అది కూడా అయిపోయిన తర్వాత ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. మాకు కొంచెం చికెన్ ఎక్కువ ఉంది కాబట్టి ఒక 3 స్పూన్స్ వేసుకుంటున్నామండి. అది కూడా ముక్కలకి పట్టే వరకు ఒక 5 మినిట్స్ వరకు తిప్పేసుకుందామండి. ఆ పీస్కి అనేది బాగా పట్టాలండి, లేకపోతే పచ్చి స్మెల్ వస్తుంది. తర్వాత ఒక 2 స్పూన్స్ కారం అనేది వేసుకుందాము. అది మీ ఇష్టం అండి. మేము కొంచెం తక్కువ తింటాం కాబట్టి 2 స్పూన్స్ వేసుకుంటాం. మీరు కొంచెం 3 స్పూన్స్ అన్న వేసుకోవచ్చు. కొంచెం గరం మసాలా వేసుకుందామండి. ఆ గరం మసాలా తర్వాత 2 స్పూన్స్ ధనియాల పొడి వేసేసుకుందామండి. ఈ మసాలా అంతా మళ్ళీ ఒక 5 మినిట్స్ తిప్పేసుకుందామండి. ఇట్లా తిప్పుతూ ఉంటేనే ముక్కలకి అనేది బాగా పడుతుందండి. తర్వాత లాస్ట్ ఫైనల్లో కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ తిప్పుదాము. కరివేపాకు అనేది స్మెల్ కొంచెం బాగా వస్తుందండి. తర్వాత లాస్ట్ ఫైనల్లో మనం కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం గార్నిష్ కోసం. అది వేసుకుంటే కొంచెం డన్ అయిపోతుందండి. ఎలా ఉందో ఈ చికెన్ ఫ్రై ఎలా ఉందో కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కొంచెం కామెంట్స్ కూడా చేయండి ఎలా ఉందో.